ఇచ్చారు. మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. సిరిసిల్ల జాబ్ మేళాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పోలీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ. హాజరైన కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, సుమారు 8,000 మంది హాజరు. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కళ్యాణి లక్ష్మి ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1,000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా అందరూ యువకులకి, మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి నా నమస్కారం. And first of all, I congratulate police department for organizing such a good job fair and giving a positive, constructive message. So the whole program యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది పడింది. దాంట్లో ఓన్లీ మెసేజింగే కాకుండా కన్స్ట్రక్టివ్గా యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్, రూరల్ ఏరియాలో ఉన్న యువకులకి, యువతకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన జాబ్ మీద చాలా గొప్ప ఉద్దేశం. అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ శాఖకి, ముఖ్యంగా ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అండ్ ఇది ఒక ఫౌండేషన్ గా ఉంటుంది. రేపు పొద్దున్న ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా చేయడానికి దిస్ విల్ ఆల్వేస్ బి ఎన్ ఎగ్జాంపుల్. And I highly congratulate the entire department and all the officials who have worked to make this a success. దీంట్లో పాల్గొంటున్న ఎన్జిఓ కూడా, నిరుద్యోగ నిర్మూలన ఆర్గనైజేషన్ కూడా, వారికి కూడా అభినందనలు. దీన్ని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసినందుకు. సుమారు 43 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ I am told that more than 6,000 people have registered for this event. Numbers ఒకవైపు ఇచ్చే మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్లింగ్ మీద, ఎడ్యుకేషన్ మీద, అలాగే రిక్రూట్మెంట్ మీద కూడా పెడుతున్న శ్రద్ధ అనేది అందరికీ తెలిసిందే. ఇటీవలే మన గ్రూప్ కూడా నిర్వహించుకున్నాం. అలాగే ఎస్సీ, బీసీ విద్యార్థుల స్టడీ సర్టిఫికేట్స్, కోచింగ్ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ స్కిల్లింగ్ కానీ, జాబ్స్ కానీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నటి నుంచి బడిబాట స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని స్కూల్స్ లో కూడా బేసిక్ కమ్యూనిటీస్ ఉండేలాగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా బేసిక్ కమ్యూనిటీస్ కూర్చుకుంటూ, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి జాబ్ కంప్లీట్ స్పెక్ట్రమ్ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి యూత్ అందరూ కూడా డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలు పడకుండా పాజిటివ్గా వారి లైఫ్ని ముందుకి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో
ప్రోగ్రామ్ ని అందరూ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ ఈ వేదిక నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ once again I congratulate. నెక్స్ట్ ఏంటి అంటే మన జిల్లాలో లేకపోతే ఇప్పుడు జనరల్ గా కూడా గాంజా అలవాటు పిల్లలు చాలా మంది ఉన్నారు. సో దాదాపు ఈ సంవత్సరం మన దాదాపు 80 కేసులు రిజిస్టర్ చేశాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఏమైనా దారి చూపించాలి. ఎవరెవరు పని లేకుంటున్నారు లేకపోతే మన జస్ట్ పని చేయవచ్చు అంటే జస్ట్ ఇంట్లో కూర్చున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మీ అందరూ ఇప్పుడు ఈ అవగాహన వాడుకోవాలి, మాక్సిమం బెస్ట్ ఇవ్వాలి. మనం కూడా ఈ యొక్క ఎన్జిఓతో కోఆర్డినేట్ చేసాం. మీరు ఉద్యోగ నిర్వహణ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళ హైదరాబాద్ కంపెనీ ఫేరప్ చేశారు. దాదాపు 73 కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. దానిలో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, 10th పాస్, 12th పాస్, దాంట్లో అన్ని కంపెనీస్ ఉన్నాయి. అదే జాబ్ మీద జస్ట్ అవగాహన ఇచ్చిన తర్వాత ఒక శిక్షణలో కూడా కొంతమంది వచ్చారు. షోరూమ్ వచ్చారు, మనకి కూడా అవకాశం కావాలి, మనం కూడా స్టాల్ పెడతాం. సో వాళ్ళకి కూడా మనం అలౌ చేస్తాం. కరీంనగర్ నుండి కూడా కొంతమంది కంపెనీస్, రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఇప్పుడు మీరు అందరికీ అవగాహన, యూ ప్లీజ్ యూటిలైజ్ ఇట్, గివ్ ఇంటర్వ్యూస్, గెట్ సెలెక్టెడ్. నెక్స్ట్ ఏంటి అంటే కొంతమందికి జాబ్ హైదరాబాద్ వస్తుంది, కొంతమందికి కరీంనగర్ వస్తుంది. సో దీనిలో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఎక్కడ జాబ్ వస్తే ప్లీజ్ గో. మన అందరూ ఏముంటుంది అంటే మన జనరల్గా టియర్ 2, టియర్ 3 టౌన్స్ లో నేను కూడా టియర్ టౌన్ నుండి వచ్చాను. మనకి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే నేను నా టౌన్ వదలను, ఐ విల్ నాట్ లీవ్ మై టౌన్. నేను అదే టౌన్ లో ఉంటాను, అదే అక్కడికి వస్తాను, ఏమైనా మంది చూస్తే చిన్న మంది చూస్తే అక్కడికి ఉంటాను, బయట పోను. మనం బయట పోకపోతే, వేరే స్టేట్ వేరే టౌన్ పోకపోతే మన పర్సనాలిటీ డెవలప్ కాదు. సో టేక్ దిస్ జాబ్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మీకు ఒకసారి కాలేజ్ మీకు ఇక్కడ నుండి ఒక జాబ్ హైదరాబాద్ లో వచ్చేస్తుంది. లెట్స్ సే మీకు 15,000 20,000 ఎంత ఏమైనా శాలరీ వస్తుంది. మీకు ఇప్పుడు తక్కువ అనిపించవచ్చు, అదే కాబట్టి నాకు ఎక్కువ ఎలిజిబిలిటీ నాకు ఎక్కువ ఉంది. సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ స్టెప్పింగ్ స్టోన్. ఇది తీసుకొని యు గో దేర్, యు స్టార్ట్ వర్కింగ్. మళ్ళీ ఇంకా మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. మీరు ఇంట్లో కూర్చొని నాకు స్టార్టింగ్ లో 1,50,000 80,000 రావాలి అంటే అదే కష్టం ఉంటుంది. నాకు ఫ్రెషర్ కూడా కష్టం ఉంటుంది. నెక్స్ట్ ఇలా డైరెక్ట్ కంపెనీ వచ్చి అంటే ఇస్తారా లేదా ఏదో మాట్లాడుతున్నాడు. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు ద మాక్సిమం. గివ్ ఇంటర్వ్యూస్ 2-3 కంపెనీస్. మీకు తర్వాత ఏమైనా ఇష్టం ఉంటే ప్లీజ్ జాయిన్. దాని తర్వాత ఒకసారి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ 15 days లో రిటర్న్ రావాలి. ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ డెవలప్మెంట్. మళ్ళీ 15 days నాకు ఇష్టం లేదు, మంచి ఫుడ్ లేదు, నా అమ్మ ఇంట్లో మంచి ఫుడ్ పెట్టలేదు. ప్లీజ్ డూ నాట్ థింక్ దట్, టు ట్రై టు అడ్జస్ట్. మీ పర్సనాలిటీ డెవలప్ నేను చెప్తున్నాను. యువర్ యాజ్ అ హోల్ ఇండివిజువల్ విల్ డెవలప్. మీకు చాలా చేంజ్ మీ దాంట్లో అనిపిస్తుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. కార్పొరేట్ సోషల్ ఎవరు వస్తలేదు అంటే డిమాండ్ ఎక్కువ చిన్న చిన్న కంపెనీలు, అలాంటి వేరే కంపెనీలు ఉన్నాయి. చాలా ఉద్యోగాలు పెండింగ్ ఉన్నప్పుడు కూడా స్కిల్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్న మాటలు అంటే అక్కడ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇతర దేశాల నుంచి పిలిపిస్తుంది, ఇతర దేశాలు తీసుకుంటున్నప్పుడు అందరికీ ఎంతమంది ఉన్నటువంటి వారికి మన స్కిల్లో మనం నేర్పడతానికి ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ వాళ్ళ మన ప్రాంతం నుంచి 20,000 సాధించిన దానికి మనం 60,000 పైసలు సాధించిన అవుతున్నటువంటి మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో యువతకు అండగా నిలబడదు. యువత సన్మార్గంలో నడిచే క్రమంలో ఇచ్చే సూచనతో పాటు ఉద్యోగ కల్పనతో పాటు స్వయం ఉపాధులను ముందుకు పోయేటతో పాటు అన్ని ఎవరైనా ఎంతమంది చెప్పినట్టుగా గుర్తుమిషన్ సంబంధించి శిక్షణ కేంద్రాల గురించి వారికి కూడా స్వయం ఉపాధి ఎదగడం కోసం కూడా అవకాశం కల్పించేటువంటి మార్గాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. కరెక్ట్ గా దానిలో చొరవ సందర్భం కూడా మనం చేస్తూ అయినటువంటి చక్కటి కార్యక్రమం జాబ్ పైన ఈరోజు ఇంతమంది యువకులు కూడా నడుచుకోవడం కూడా ఒకరి పట్ల అవగాహన వచ్చినప్పుడు పరిస్థితులు అయిన సందర్భం ఉంది.
వారికి కూడా రాబోయే రోజులు మంచిగా అవకాశం ఉండే విధంగా ఏదైతే చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పోలీసు శాఖకు నా వైపు నుంచి అభినందన చేస్తా ఉన్న ప్రత్యేకంగా రూపకల్పనటువంటి మహాదేవి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా శుభాకాంక్షలు చేస్తా ఉన్నా.